మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా లేదా కనీసం ఆలోచించారా? మన దేశానికి వలసగా వచ్చిన బ్రిటిష్ ఎంత దోచుకుపోయారో, వాళ్ళ దేశాన్ని ఎలా ఆర్థికంగా బలపరిచి మన దేశాన్ని ఎలా పేదరికంలోకి నెట్టిందో తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం ఎంత దోచుకుపోయారో తెలుసా మీకు? దాని గురించి తెలుసుకునే ముందు మీకు గెట్ వెదర్ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు నేను బ్రిటిష్ ఎంత దోచుకుపోయారో చెబితే తప్పక ఆశ్చర్యపోతారు. తాజాగా వచ్చిన ఆక్స్ఫామ్ టేకర్స్ అండ్ మేకర్స్ నివేదిక ప్రకారం సుమారుగా 64.8 ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన దేశం నుంచి దోచుకుపోయారు. మన దేశ లెక్కలు చెప్పాలి అంటే సుమారు 5,388 లక్షల కోట్ల సంపద కేవలం 1765 నుండి 1900 వరకు దోచుకుపోయారు. దోచుకున్న సంపదలో సుమారుగా 33.8 యుఎస్ ట్రిలియన్స్ అంటే సుమారుగా 10% ధనవంతుల దగ్గర, ఇంకా 2.7 యుఎస్ ట్రిలియన్ డాలర్స్ సంపద మధ్యతరగతి కుటుంబాల దగ్గర ఉంది. దీనికి అంతటి కారణం వాణిజ్య విధానం. మీకు తెలుసా, 1750లో కేవలం మన దేశం సృష్టించిన సంపద ప్రపంచవ్యాప్తంగా 25% ఉంటే 1900 వచ్చేపాటికి కేవలం 2% పడిపోయింది. ఈ సంపద దోపిడీకి ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా కీలక పాత్ర పోషించింది. వస్త్ర పరిశ్రమను నాశనం చేశారు. బ్రిటిష్ కేవలం మన సంపద మాత్రమే దోచుకుపోయిందంటే మనం పెంటలో బుర్ర పెట్టినట్టే. ఎన్నో గాయాల్ని చేసిపోయింది. భారతదేశ ప్రజల్ని అసమానతలకు గురి చేసింది. అలాగే దేశ ప్రజలను కులపరంగా మతపరంగా విభజన తీసుకొచ్చింది. ఉదాహరణకు చెప్పాలంటే మన దేశంలో కేవలం 0.4% మాత్రమే మాతృభాషని విద్యలో ఉపయోగిస్తున్నారు. అలాగే ఎన్నో వనరులను, ఎన్నో గాయాలను మిగిలిచిపోయింది. బ్రిటిష్ వారి దోపిడీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఆ గంట సింబల్ని ఒక నొక్కండి. జై భారత్, జై హింద్.